ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ఆర్చరీ శిక్షకులు సీనియర్ నటుడు షిహాన్ హుసేనీ కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. షిహాన్ హుసేనీ ఆధ్వర్యంలోనే హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరాటే నేర్చుకున్నారు. తన గురువు మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యానని, గురువు షిహాన్ హుసేనీతో తనకున్న అనుబంధాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. షిహాన్ హుసేనీ మార్షల్ ఆర్ట్స్ గురువు మాత్రమే కాదు, నటుడు కూడా. అనేక తమిళ సినిమాల్లో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సహా అనేక మంది హుసేనీ మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ హుసేనీ శిక్షణలో కరాటే, కిక్ బాక్సింగ్లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. హుసేనీ అనారోగ్యంతో బాధపడుతున్నారని తనకు 4 రోజుల క్రితమే తెలిసిందని పవన్ తెలిపారు. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని తన మిత్రుల ద్వారా వాకప్ చేసి విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపానని చెప్పారు. అలాగే మార్చి 29న చెన్నై వెళ్లి హుసేనీ గారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నానని, ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి రావటం అత్యంత బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. చెన్నైలో హుసేనీ గారు కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారని చెప్పారు. ఆయన శిక్షణ వల్లే తమ్ముడు చిత్రంలో కథానాయకుడి పాత్ర, కిక్ బాక్సింగ్ నేర్చుకునేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు అప్పటి తన శిక్షణ అనుభవాలు దోహదం చేశాయన్నారు. హుసేనీ గారి శిక్షణలో సుమారు 3,000 మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉందన్నారు. చక్కటి చిత్రకారులు, శిల్పి, నటులు అని కొనియాడారు. ఆయన ఎప్పుడూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసేవారని, ప్రసంగించేందుకు వెళ్తుంటే తమను వెంట తీసుకెళ్లేవారని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ను యువతీ యువకులకు మరింత చేరువ చేయాలని హుసేనీ ఆకాంక్షించేవారన్నారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందజేయాలని ప్రకటించడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడిస్తుందన్న పవన్, హుసేనీ కుటుంబానికి పత్రికా ప్రకటన ద్వారా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.